ఈ వీడియోలో 5 ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ యాప్స్ ఉందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ యాప్ ప్రతి యాప్. ఈ యాప్ని యూజ్ చేసి మీరు ఇలా నార్మల్గా ఉన్న వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే బ్రౌజ్ చేసుకోవచ్చు. మీ వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే బ్రౌజ్ చేసుకోవచ్చు ఈ యాప్ యూజ్ చేసి. యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు బ్రౌజ్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇలా అయితే మీ వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే బ్రౌజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ యాప్ వచ్చేసి డైనమిక్ ఐస్లాండ్. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ నోటిఫికేషన్ చూడొచ్చు, మెసేజ్కి రిప్లై ఇవ్వచ్చు, అండ్ మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు, అండ్ కంట్రోల్ ప్యానల్ని యాక్సెస్ చేయొచ్చు, అండ్ మీకు నచ్చిన అప్లికేషన్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ పైన క్లిక్ చేసి పైన 2 ఆప్షన్స్ని ఆన్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఎనేబుల్ డైనమిక్ ఐస్లాండ్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ మెనూ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. కింద మనకి యాడ్ అప్లికేషన్ టు పవర్ మెనూ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో మీకు నచ్చిన అప్లికేషన్స్ని అయితే యాడ్ చేసుకోండి. మనకి యాడ్ పవర్ మెనూ టు కంట్రోల్ సెంటర్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన కంట్రోల్స్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ మెనూ పైన క్లిక్ చేసినట్టయితే ఇక కంట్రోల్ సెంటర్ని యాక్సెస్ చేయొచ్చు, అండ్ మీకు నచ్చిన అప్లికేషన్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యాప్ వచ్చేసి గెస్చర్. మీ స్క్రీన్ పైన మీకు నచ్చిన గెస్చర్ని డ్రా చేసి మీకు నచ్చిన అప్లికేషన్స్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ గెస్చర్ అని కనిపిస్తుంది, దీనిపైన ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత బ్యాగ్ వచ్చి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది మనకి. దీనిపైన క్లిక్ చేస్తే కింద మనకి మెనూ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, గెస్చర్ మేనేజ్మెంట్. ఇక్కడ యాడ్ గెస్చర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన గెస్చర్ని డ్రా చేసి రన్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ నేమ్ ఇచ్చి సేవ్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇలా డ్రా చేస్తే చాలు మీకు నచ్చిన అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ యాప్ వచ్చేసి సౌండ్ యాంప్లిఫైయర్. ఎలా యూజ్ అవుతుందంటే వేరే వాళ్ళు మాట్లాడుకున్నది అయితే మనం వినొచ్చు. అది ఎలాగో చెప్తాను. యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో మనకి ఇక్కడ ఫోన్ మైక్ పైన క్లిక్ చేయండి. మీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి మీ ఫోన్ వేరే వాళ్ళ దగ్గర పెట్టినట్టయితే మీరు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ నుంచి అయితే వినొచ్చు. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఎల్ఈడి కీబోర్డ్. ఇందులో చాలా కీబోర్డ్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ ఫ్రీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్టివేట్ కీబోర్డ్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డాటా ప్రైవసీ అని కనిపిస్తుంది, ఓకే పైన క్లిక్ చేయండి. ఈ కీబోర్డ్ ఎటువంటి డాటా అయితే కలెక్ట్ చేయదు మన దగ్గర నుంచి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టెప్ పైన క్లిక్ చేయండి. స్టెప్ 1 యాక్టివేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ చేసుకోండి. యాక్టివేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వచ్చి స్టెప్ 2 పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎల్ఈడి కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు ఈ ఎల్ఈడి కీబోర్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ కీబోర్డ్ చాలా ఫాస్ట్గా అండ్ లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఇలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ 5 ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అప్లికేషన్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.